ఎన్టీఆర్తో భేటీ అయ్యారట వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఇప్పుడు ఎన్టీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయినటువంటి వైఎస్ షర్మిల ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదు, అలాగని కొత్త పార్టీని స్థాపించలేదు. కానీ ఎన్టీఆర్కి గ్లోబల్ ఇమేజ్ ఉంది, మంచిగా ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక సెలబ్రిటీ చెప్తే ఓట్లు వేస్తారా వేరా అన్న విషయం బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి స్థానాన్ని గెలిపించాలని కోరుతున్నారు. తెలుగుదేశం, జనసేన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అక్కడ గెలిపిస్తే భారీ మెజారిటీతో గెలవాలని, మరి వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అకృత్యాలను అంటగట్టాలని షర్మిల ఎన్టీఆర్తో భేటీ అయ్యే సమావేశంలో మాట్లాడారట. మీరు ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని సపోర్ట్ చేసినా పర్వాలేదు. అంతేకాకుండా ఇక మాకు సపోర్ట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదంటూ చెప్తున్నారు. మరి ఇక్కడ దాదాపు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించినట్టయితే మరి అక్కడ ఏ రకమైన సమస్య లేదు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి విషయాన్ని చూసి మాత్రం అందరూ నిజంగానే ఎంతగానో షాక్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కలిసిన నేపథ్యంలో మీరు ఎలాగో తెలుగుదేశం పార్టీకి వెళ్ళట్లేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఏపీలో కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది. కాంగ్రెస్ ఆశాజనకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇక చెక్ పెట్టినట్టే. కాబట్టి ఏపీని కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టక మానదు. కాబట్టి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని వరుసగా కోరుతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది.